ఆమె వచ్చి మనం అప్పుడప్పుడు అంటాం, పుట్టి 3 శుక్రవారాలు అవ్వలేదమ్మా, నీకు అప్పుడే ఎంత ఇదా అంటాం. అలాగే ఆమె 3 ఆదివారాలు మందిరానికి వచ్చిందంట. వచ్చినటువంటి ఆ సహోదరి కొంతమంది విశ్వాసులను చూసింది, అందరినీ కాదు, ఒకళ్ళిద్దరినో లేదా కొంతమందిని చూసి పరిశీలించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. ఏమనంటే, అయ్యా పాస్టర్ గారు, నేను మీ చర్చికి వచ్చాను, మీ విశ్వాసులను చూశాను, కానీ విశ్వాసుల పద్ధతి ఏమీ బాగాలేదండి, అలా ఉన్నారేంటండి, ఇలా ఉన్నారేంటండి అని చెప్పి వాళ్ళని ఒక ఎటకారంగా మాట్లాడుతూ ఉండి అందంట, అయ్యి బాబోయ్ నేను ఇలా రానండి, అయితే నేను మీ మందిరానికి రానండి అందంట. అంటే ఆ పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా నువ్వు ఎవరిని చూసావు, ఏ మనసుతో చూసావు, ఏ దృష్టితో చూసావు, వాళ్ళ యొక్క జీవితంలో నీకేం తెలుసని చూసావు, ఏమైనానండి చాలామందికి మారు మనసు లేదండి అందంట. అప్పుడు ఆమెకు దైవజనుడు చెప్పాడంట, నువ్వు వాళ్ళని చూసి మోసపోవద్దు, నువ్వు వాళ్ళని చూసి దేవుని మందిరాన్ని మానేయొద్దు, వాళ్ళని చూసి దేవునికి దూరంగా ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక పరీక్ష పెట్టాడంట ఆ సహోదరికి. ఏమిటి ఆ పరీక్ష అంటే, ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకోమ్మా, నీళ్లు తీసుకొని ఎటు చూడొద్దు, గ్లాసు చూస్తూ మరి ఎటు చూడకుండా నువ్వు గ్లాసులో ఉన్న నిండా నీళ్లు తీసుకొని గ్లాసులో నీళ్లు చుక్క కూడా కింద పడకుండా గుడి చుట్టూ తిరిగి రమ్మన్నాడంట. ఏం చేయమన్నాడు? గ్లాసు నిండా నీళ్లు తీసుకొని గుడి చుట్టూ తిరిగమ్మా, ఒక్క చుక్క కూడా పడకుండా తిరగమన్నాడు. తిరగమంటే ఆ సహోదరి గ్లాసు నిండా నీళ్లు తీసుకుంది, గుడి చుట్టూ 2 రౌండ్లు వేసిందంట, ఒక చుక్క కూడా కింద పోలేదంట. అప్పుడు ఆమెను అడిగాడంట, ఏమా ఈ నీళ్ళు ఎందుకు పోలేదు, ఒక చుక్క కూడా కింద పడకుండా ఎలా తిరిగావంటే, నేను గ్లాసు వైపే చూశానండి, ఎటూ చూడలేదండి అందంట. ఏ దిక్కులు చూడలేదండి, నేను గ్లాసు వైపే తిన్నగా చూశానండి, అందుకే ఆ వాటర్ ఎక్కడ కూడా కింద పడలేదండి అని చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నువ్వు ఎటూ దిక్కులు చూడొద్దమ్మా, ఆళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు, తిన్నగా ఎవరి వైపు చూడాలి, నువ్వు దేవుని వైపు చూడు, అప్పుడు నువ్వు గొప్ప విశ్వాసిగా సంఘములో ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అటు ఇటు చూసామా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పేతురు యేసు ప్రభుని అడిగాడు, అయ్యా మరి నీవు నీటి మీద నిలబడి ఉన్నావు, నీటి మీద నడిచొస్తున్నావు, నువ్వు కలిగి ఉన్న భాగ్యాన్ని నేను కూడా పొందుకుంటాను, నీటి మీద నేను కూడా నడవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే పేతురు అడిగితే దేవుడు యేసు ప్రభు అన్నాడు, ఓకే రమ్మని చెప్పాడు, నీటి మీద దిగి నడిచొచ్చేయమన్నాడు. యేసయ్య మాట విన్నాడు, యేసయ్య వైపే చూచుకుంటూ నీటి మీద దిగాడు. నీటి మీద మామూలు సాధారణంగా నేల మీద నడిచినట్టు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. యేసు వైపు చూచినంత సేపు నీటి మీద బాగానే నడిచాడు, కానీ అతను దిక్కులు చూడటం మొదలుపెట్టాడు. అటు గాలి వైపు చూశాడు, దిక్కులు చూడటం ఎప్పుడైతే మొదలు పెట్టాడో యేసును చూడటం మానేశాడో మునిగిపోవటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా చెప్పమంటే అలాగేనా చెప్పేది?